హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను చేసే వీడియో అండి మ్యాంగో సేమియా కస్టర్డ్ అండి. ఇది సమ్మర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎలా చేయాలనేది, ఎలా చేస్తే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బుట్టలో ఇవి మ్యాంగోస్ ఉన్నాయండి. ఇవి మా ఫామ్ హౌస్ నుంచి వచ్చిన మ్యాంగోస్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. అందుకు మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చేద్దామని ఈరోజు సేమియా మ్యాంగో కస్టర్డ్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ సబ్జా సీడ్స్ తీసుకున్నానండి. అవి తీసుకొని వాటర్ వేసేసి నానబెట్టేసాను కొంచెం సేపు. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ రోస్టెడ్ వర్మిసెల్లి తీసుకున్నాను సేమియా. ఇది లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను రోస్టర్ తీసుకున్నాను, మీరు నార్మల్ సేమియా కూడా యూజ్ చేయొచ్చండి. అలాగే ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ వరకు మిల్క్ అనేది తీసుకొని సిమ్లో పెట్టి దాన్ని బాయిల్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మరొక బౌల్ తీసుకొని అందులోకి 1 లేదా 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ మ్యాంగో ఫ్లేవర్ తీసుకోవాలి, లేదంటే వెనిలా ఫ్లేవర్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తా నాకు అవైలబుల్ ఉండే నట్స్ మాత్రం నేను తీసుకున్నానండి. మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చిన్నగా కట్ చేసి ఇలా అన్నీ కూడా మనం తీసుకున్న నట్స్ ఏవేవి తీసుకున్నామో అన్నీ కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాక చూసారు కదా, ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము సేమియా బాయిల్డ్ అనేది చేస్తున్నాం కదా, చూడండి పాలు కూడా బాగా ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది అండి. ఇప్పుడు మనము ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఆ మిల్క్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఉండలు అనేది లేకుండా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లబెట్టాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా మా ఫామ్ హౌస్ మ్యాంగోస్ అని, చూడండి ఎంత మంచి కలర్, చాలా బాగున్నాయి కదా. ఇక్కడైతే నేను ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నానండి. 2 మ్యాంగోస్ అనేది తీసుకొని ఇక్కడ ఇలా లోపల ఉన్న పల్ప్ అంతా పీల్ అనేది తీసేసి ఇక్కడ లోపల ఉన్న పల్ప్ అంతా కూడా మనము మిక్సీ జార్లోకి స్పూన్తో మెల్లగా ఇలా తీసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక టేస్ట్ కొంచెం స్వీట్నెస్కి మనం బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల షుగర్ అనేది యూజ్ చేస్తున్నానండి. అలాగే షుగర్ ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇలా గ్రైండ్ అయ్యాక స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి.
అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి చాలా స్మూత్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి మనము ఈ పల్ప్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి. పల్ప్ అనేది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ముందే చల్లార్చి పెట్టుకున్న ఉడకబెట్టి చల్లారి పెట్టిన కస్టర్డ్ మిల్క్ సేమియా కస్టర్డ్ ఇది ఉంది కదా అండి, ఇది ఇందులోకి కలుపుకోవాలి. ఈ మ్యాంగో జ్యూస్లోకి అనేది కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక స్పూన్ తీసుకొని రెండు కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. రెండు కూడా మ్యాంగో జ్యూస్ అలాగే కస్టర్డ్ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొనేసి, అలాగే ముందే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకే ఇవి కూడా ఇట్లా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకి ఇంకా కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు కూల్గా. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడైతే నేను ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే ఇలా సర్వ్ చేసుకున్నాక పైన కొద్దిగా నట్స్ అనేది వేసుకొనేసి, అలాగే ఇలా మ్యాంగో పల్ప్ కూడా మ్యాంగో పీసెస్ ఇలా చిన్నగా కట్ చేసిన మ్యాంగో పీసెస్ నేను ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. మరి మీరు కూడా సమ్మర్లో ఇలా మ్యాంగోస్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.